సో మనకి క్యాడెనెన్స్ అనే కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇంటర్న్ రోల్ కింద ప్రొడక్ట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుండి భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. మీరు మే 17th 2025 వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్లికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి కేడెన్స్ అనే కంపెనీ నుండి వచ్చేసి ఇంటర్న్ రోల్ కింద ప్రొడక్ట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుండి రిక్రూట్ అయితే చేస్తున్నారు. వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. ఇది వచ్చేసి ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. ఎండ్ డేట్ మే 17th 2025 వరకు మీరు అప్లికేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డైనమిక్ వెబ్ మార్కెటింగ్ టీమ్తో కలిసి వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఆప్టిమైజ్ లీడ్ క్యాప్చర్, జనరేట్ సేల్స్, ఇంప్రూవ్ కన్వర్సేషన్ రేట్స్, తర్వాత డిలైట్ అవర్ కస్టమర్ బేస్ చేసుకొని మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ జాబ్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే అసిస్ట్ సీనియర్ డిజైనర్స్ విత్ వెబ్ ప్రాజెక్ట్, డిజిటల్ స్ట్రాటజీ, యూఎక్స్ రీసెర్చ్, డెవలప్మెంట్, యూఐ డిజైన్, ప్రోటోటైపింగ్, టెస్టింగ్, క్వాలిటీ అష్యూరెన్స్ మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ రెస్పాన్సివ్ డిజైన్స్ ఫర్ ఫ్లూయిడ్, ఎఫిషియెంట్, తర్వాత ఎఫిషియెంట్ కన్సిస్ట్ ఎక్స్పీరియన్స్ అక్రాస్ ఆల్ డివైసెస్ మీద వర్క్ చేయాలి. యూజ్, రీఫైన్ అండ్ క్రియేట్ కాంపోనెంట్స్ ఫర్ అవర్ ఎక్స్పాండింగ్ డిజైన్ సిస్టమ్ మీద తర్వాత వర్క్ చేయాల్సి ఉంటుంది. డెవలప్ మరియు మెయింటైన్ యూఐ గ్రాఫిక్ డిజైన్ అండ్ ఇంటరాక్షన్ స్పెసిఫికేషన్, డాక్యుమెంట్ రివ్యూ అండ్ అనలైజ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ మీద మనము బేసిక్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు 4 to 6 month పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో స్టైఫండ్ వస్తుంది. తర్వాత ఫుల్ టైం జాబ్ అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట డిజైనింగ్ ఫీల్డ్లో. తర్వాత పోర్ట్ఫోలియో ఆఫ్ డిజైన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, తర్వాత డిజైన్ టెక్నిక్స్ సచ్ యాజ్ యూజర్ రీసెర్చ్, కాన్సెప్ట్ స్కెచింగ్, తర్వాత స్టోరీ బోర్డింగ్, యూఆర్ డిజైన్, ప్యాటర్న్స్, ఇంటరాక్షన్, ప్రోటోటైపింగ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత ఇండస్ట్రీ స్టాండర్డ్ డిజైన్ టూల్స్ లైక్ స్కెచ్, ఫిగ్మా, అడోబ్ క్రియేటివ్ కోడ్ మీద మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నట్టయితే కనుక మీకు ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇట్లాంటి ఏదైతే ఇక్కడ మనకి టూల్స్ ఉన్నాయో, టెక్నిక్స్ ఉన్నాయో అవన్నీ మీ రెజ్యూమ్లో ఉంటే కనుక మీ రెజ్యూమ్లో అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏదో మీ దగ్గర ఉన్న రెజ్యూమ్స్ మాత్రమే అప్లోడ్ చేసేస్తా నాకు రెస్పాన్స్ రావట్లేదంటే అది కుదరని పరిస్థితి అనమాట. ప్రజెంట్ కాంపిటీషన్ హెవీగా ఉంది. దట్టు మనకి ఏదైతే కంపెనీ ఎలా సెలెక్ట్ చేసుకుంటుందో ఆ ప్రాసెస్ మీదనే మనం అప్లికేషన్ చేస్తేనే ఛాన్సెస్ ఉంటాయి, ఫ్యూ ఛాన్సెస్ ఉంటాయి మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి. సో ఇది వచ్చేసి జాబ్ డీటెయిల్స్ అనమాట. వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ట్రై చేయండి. మరిన్ని పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెడతాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.